హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయా? ఓకే, ఈ ఇయర్ మన ఏఐ మనీ మేనేజ్మెంట్ అనేది కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హడావుడి అంతా అయిపోయింది కాబట్టి మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, టేక్ ఏ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, అండ్ దెన్ ఇమాజిన్ 2025 మొత్తం ఫైనాన్షియల్గా మీరు ఎలా ఉన్నారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. 2025 మొత్తం ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉన్నారా, లేదా మీరు సఫర్ అయ్యారా, ఎక్కడ సఫర్ అయ్యారు, ఎలా సఫర్ అయ్యారు, జస్ట్ 1 సెకండ్ ఇమాజిన్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ 2026లోకి వచ్చాము. సో ఈ 2026లోకి వచ్చిన తర్వాత సో మీరేమి అంటే ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాము, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి? సో ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తే బాగుంటుందని. అలానే ఉండాలనుకుంటున్నారా? ఎలాంటి ఫైనాన్షియల్ థింగ్స్ నేర్చుకోకుండా సేమ్ అలానే ఉండాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. అలానే ఉంటే మీ పరిస్థితి ఏంటి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? జస్ట్ ఇమాజిన్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో వాట్ యువర్ హార్ట్ సేస్, మీ గుండె ఏం చెప్తుందో చూడండి. మీ లవ్డ్ వన్స్ కోసం మీరు సరైన యాక్షన్స్ తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. 2026లో మీరందరూ కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద చేంజెస్ అవసరం లేదు. జస్ట్ స్మాల్ హ్యాబిట్స్ని హ్యాబిట్యుయేట్ చేసుకొని ఈ 2026 ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లేట్గా చెప్పినా కూడా అంతే, అంతా హడావుడి అయిపోతుంది కదా. సో ఇది కొంచెం ఆలోచించి చెప్పాలి కదా. సో దట్స్ వై. దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.